హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము గీతాసారము 25వ శ్లోకం నుంచి 30 శ్లోకాల వరకు సారాంశము. మానవుడు దుఃఖాన్ని అధిగమించే మార్గము. భగవంతుడు మనందరం కూడా ఎన్నో దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాము. మరి ఆ దుఃఖాలను ఏ విధంగా అధిగమించాలి, ఆ దుఃఖాల కారణం ఏంటి? సపోజ్ దుఃఖాల కారణాన్ని మనము తెలుసుకున్నాం అనుకోండి, సో దాన్ని సులభంగా అధిగమించగలుగుతాము, ఓవర్కమ్ కాగలుగుతాము. అది ఈరోజు భగవంతుడు అర్జునుడి ద్వారా మనందరికీ ఉపదేశిస్తున్నాడు. ఏమంటానంటే, ఫస్ట్ థింగ్ మనం చూస్తున్నటువంటి మనము అనే దేహమా, మనం ఆత్మనా? సో ఇక్కడ మనం 24 శ్లోకాల వరకు నేర్చుకునేది ఏంటంటే, మనము దేహము కాదు, మనము ఆత్మ. మరి మనము దేహము కాదు అన్నప్పుడు ఈ దేహం ఏంటి? ఈ దేహము భౌతిక ప్రకృతిలో త్రిగుణాలతో కూడుకున్నటువంటి జడ పదార్థము. దాన్ని కూడా న్యూన ప్రకృతి అంటారు. మనమునే ఆత్మ ఉన్నత ప్రకృతి. ఆత్మ యొక్క సైజు కూడా మనం చర్చించాము. వెంట్రుక కొన భాగంలో 1/10,000th పార్ట్, అంటే 1/10,000 వంతు ఆ సైజు ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, అంత సూక్ష్మ సైజు ఈ మన భౌతికమైనటువంటి ఏ పరికరంతో కూడా చూడలేము, ఏ ఇన్స్ట్రుమెంట్స్తో కూడా చూడలేము. అదే ఇక్కడ భగవంతుడు బోధిస్తున్నారు. ఆత్మ మన ఈ భౌతికమైనటువంటి కళ్ళకు కనబడదు, దాన్ని ఈవెన్ ఊహించలేము. ఎలా ఉంటుంది అనేది కూడా మనము భౌతికంగా మెటీరియల్ నాలెడ్జ్ అంటే భౌతిక శాస్త్రము, భౌతిక జ్ఞానం ద్వారా దాన్ని ఊహించలేము. తర్వాత ఆత్మ మార్పు రహితమైనటువంటిది, మార్పు లేనటువంటిది. ఎందుకు? శరీరము మనం చూస్తూ ఉన్నాం, మారుతూ ఉంది. చిన్నప్పుడు తల్లి గర్భంలో నెల, 2 నెలలు, 3వ నెల, 9వ నెల, దెన్ డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన రోజు నుంచి 1వ రోజు, 2వ రోజు, దెన్ అట్లా 5 రోజులు, దెన్ 5 నెలలు అన్నప్రసన్నము, 21వ రోజు క్రెడిల్ సెరమనీ, ఫస్ట్ ఇయర్ వచ్చింది, బర్త్డే. ఈ విధంగా దేహానికి మార్పు ఉన్నది, కానీ ఆత్మకు మార్పు రహితమైనటువంటిది. ఒకవేళ ఈ విషయాన్ని ఆత్మ అలానే ఉంటుంది, నిలకడగా ఉంటుంది అని ఎవరన్నా తెలుసుకున్నారనుకోండి, ఇంకా దుఃఖించవలసిన అవసరము లేదు. సపోజ్ మనం ఏదైనా ఊరికి వెళ్ళాలా, ఫ్లైట్ ఉందనుకోండి, ఎవరో చెప్పారు ఫ్లైట్ వెళ్ళిపోయింది అని చెప్పేసి, ఫ్లైట్ వెళ్ళిపోతుంది ఇంకా స్టార్ట్ అవుతుందని చాలా బాధ అనిపిస్తుంది. కానీ అది పక్క ఫ్లైట్, మన ఫ్లైట్ అలానే ఉందంటే మనం బాధపడము. అలానే మనం ఈ ఆత్మ అనేది మార్పు రహితమంది. తర్వాత ఆత్మకు ఎటువంటి హాని కలగదు. సో అని మనకు తెలిసిందనుకోండి, ఆత్మ నశించదు, ఆత్మ చంపబడదు. ఇలా ఆత్మ గురించి, ఆత్మ అంటే ఎవరో కాదు, మనము అనే మన గురించి మనం తెలుసుకున్నాం అనుకోని, మన ఇంట్లో వాళ్ళ గురించి కూడా తెలుసుకున్నాం అనుకో. తెలుసుకోవడం అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరము, ఇంక్లూడింగ్ పశుపక్షాదులు కూడా ఆత్మలు అన్నప్పుడు మనం ఇంకా దేని గురించి కూడా దుఃఖపడవలసిన అవసరం ఉండదు. ఈ విషయాన్ని తెలుసుకోనంత వరకే మనము బాధపడుతూ ఉంటాము. ఇది ఏ విధంగా తెలుసుకోగలుగుతాం మనము? ఆత్మ జ్ఞానము, దేహ జ్ఞానం గురించి భౌతికంగా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఓకే, మెటీరియల్ సైన్స్, లేకుంటే మన వైజ్ఞానిక శాస్త్రము, సైన్స్ ఉంది. కానీ ఆత్మ గురించి సైన్స్ ఆఫ్ సోల్ అంటే భగవద్గీత ద్వారా మనము తెలుసుకోవచ్చు. అది కూడా ఎలా? ప్రామాణికుల ద్వారా మనము ఈ ఆత్మ జ్ఞానాన్ని మనము తెలుసుకున్నప్పుడు మన దుఃఖం నుంచి మనం చాలా సులభంగా బయటపడగలుగుతాం. ఎలా? ఆత్మ అణు మాత్రం ఉంటుంది, పరం ఆత్మ విభూలాగా ఉంటుంది, అంటే చాలా పెద్దగా ఉంటుంది, మనం ఊహించలేమన్నట్టు. ఈ విషయాలన్నీ కూడా మనకు వైదిక శాస్త్రాల్లో ఉన్నాయి, వేదాల్లో ఉన్నాయి, పురాణాల్లో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది ఆత్మజ్ఞానము. తర్వాత భగవంతుడు ఈ ఆత్మజ్ఞానాన్ని భగవద్గీతలో కూడా ఇచ్చారు. మరి ఆత్మజ్ఞానము ఎలా మనం నమ్మాలంటే, సపోజ్ నేనున్నాను, నాకు తండ్రి ఎవరు అనే ప్రామాణికత ఎలా మనం నమ్మగలుగుతామండి? నా తండ్రి ఎవరంటే, నేను ఇంకా ఈ ప్రపంచంలో ఉన్న పురుషులందరితో DNA టెస్ట్ చేసి పలానాయన నా తండ్రి అని అనగలుగుతామో? అది ఎప్పటికీ సాధ్యం కాదు. కానీ నా యొక్క తల్లి చెప్పింది అనుకోండి,
ఇతనే నీ తండ్రి అని చెప్పేసి ఆ తల్లి ప్రామాణికత ద్వారా నేను నా తండ్రిని సులభంగా గుర్తించగలుగుతాను. అదేవిధంగా నేను అంటే ఎవరు అనే విషయాన్ని మనకు భగవంతుడి ద్వారా, భగవంతుడి తండ్రి, శాస్త్రం తల్లి అనే దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి భగవంతుడు మనకు బోధిస్తారంటే ఆ భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి ఆచార్యుడు, ప్రామాణికమైనటువంటి ఆచార్యుల ద్వారా మనము మన స్థితిని మనము చాలా సులభంగా తెలుసుకోగలుగుతాము. అంతేకాకుండా భగవంతుడు మనందరి యొక్క ప్రతినిధి అయినటువంటి అర్జునుని ఉద్దేశించి చెప్తున్నారు, ఓ బాహువులు కలవాడా అంటే ఎందుకు మహాబాహువులు అని అంటే చాలా గొప్ప భుజాలు కలిగినటువంటి వాడా అని ఎందుకు సంబోధిస్తున్నా అంటే ఇక్కడ అర్జునుడిని తన కార్య నిర్వహణలో ప్రోత్సాహపరచడానికి కొరకు నువ్వు ఇంత బలవంతుడి, ఇంత గొప్ప భుజాలు కలిగినటువంటి వాడివి. కాబట్టి నీవు అంత గొప్ప భుజ బలాన్ని కలిగి ఉండి యుద్ధము చేయలేను అని నిరాశ నిస్పృహలకు గురయ్యావు. కారణము ఆత్మజ్ఞానము లేకపోవడము. ఇప్పుడు ఆత్మజ్ఞానం భగవంతుడు బోధిస్తా ఉన్నాడు. ఏమంటారంటే ఒకవేళ ఈ ఆత్మ ఎప్పుడు జన్మిస్తుంది లేదా నిరంతరము మరణిస్తుంది అంటే ఆత్మ జన్మిస్తుంది, అది మరణిస్తుందని ఒకవేళ నువ్వు తలచినా కూడా దుఃఖపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నీ దుఃఖానికి నీ తాత, నీ గురువులు, నీ తండ్రి వరుసల వాళ్ళు వాళ్ళందరూ మరణిస్తారని, కానీ ఇమ్మీడియట్గా మరణించి మళ్ళీ జన్మించబోతున్నారు. మరి అటువంటిప్పుడు దుఃఖపడే అవసరం ఏముందండి? ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ త్రివిధ దళాల్లో మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో చాలా చిన్న తరంలో 18 ఇయర్స్లో అలా జాయిన్ అయ్యాను అనుకోండి, వాళ్ళకు 10 సంవత్సరాలకి ఏదో రిటైర్మెంట్ కూడా 10-12 సంవత్సరాలకి ఇస్తారనుకుందాం. అక్కడ రిటైర్మెంట్ తీసుకోగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా చాలా మంచిగా కొత్త రిటైర్మెంట్కి ముందే ఆల్రెడీ కొత్త జాబ్ అయినా సెర్చ్ చేసుకున్నాడు, ఆ జాబ్ ఆఫర్ లెటర్ కూడా వచ్చింది, వీళ్ళందరికీ చూపిస్తారు, అది కూడా మంచి పొజిషన్లో. అప్పుడు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ సెండ్ ఆఫ్ చేస్తారు, అరే కంగ్రాచ్యులేషన్స్, నీకు చాలా మంచి పొజిషన్ వస్తుంది అని చెప్పేసి. అక్కడ వాళ్ళందరూ బాధపడటము, ఈయన బాధపడటం చేస్తారా? చేయరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడటం చేస్తారా? చేయరు. ఎందుకు? అక్కడ నుంచి రిటైర్మెంటు, తర్వాత కొత్త అపాయింట్మెంట్ వస్తుంది. అలాగే అర్జునుడికి చెప్తున్నాడు, ఇక్కడ వాళ్ళు రిటైర్ అవుతున్నారు అంటే ఈ దేహం నుంచి వెళ్ళి కొత్త దేహాన్ని తీసుకోబోతున్నారు. ఆ విధంగా చూసినా వాళ్ళు జన్మించడము, మరణించడము, మళ్ళీ జన్మించడము, ఇది నిత్యము జరుగుతూ ఉంటుంది. దాని కొరకు నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? దుఃఖపడవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఇక్కడ భగవంతుడు రెండు రకాల వ్యక్తుల గురించి బోధించారు, లోకాయతికులు, వైభాషికులు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ భౌతికమైనటువంటి విజ్ఞానము అంటే వీళ్ళు భగవత్ తత్వాన్ని ఎక్కువ నమ్మకుండా కేవలము భౌతికమైనటువంటి ఈ సైన్స్ని నమ్ముతూ ఉంటారు. వీళ్ళు ఈ నవీన లౌకిక శాస్త్రజ్ఞుడు, లౌకిక తత్వవేత్తలు అంటే ఏదైనా కూడా ప్రూఫ్స్ కావాలంటారు. ఈ శాస్త్రజ్ఞులు కూడా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ చేసినప్పుడు మొట్టమొదటైన ప్రూఫ్ దొరకదు, అజ్యూమ్షన్ పెట్టుకొని రీసెర్చ్ ప్రారంభిస్తారు. తర్వాత స్లోగా రిజల్ట్ దాని మీద ఇంతకు ముందు రీసెర్చ్ ఎవరైనా చేసి ఉంటే ఆ సైంటిస్టులు చేసిన రీసెర్చ్ ఆధారంగా ముందుకెళ్తూ ఉంటారు. వాళ్ళకు రోజు కొంత పరిశోధన చేస్తూ ఉంటే దాని మీద కొంత రిజల్ట్ రావచ్చు. కానీ మనము ఆధ్యాత్మికంగా చూస్తే మనము దీంట్లో వాళ్ళు ఎలా అయితే పూర్వ శాస్త్రజ్ఞులుగా ఆ ఆలోచనలు వాళ్ళ యొక్క శాస్త్ర బేస్ ద్వారా ముందుకెళ్తారో ఇక్కడ కూడా మనం ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే పూర్వ శాస్త్రజ్ఞులు అంటే పూర్వ ఆచార్యులకే ఆచార్యుడు జగద్గురు అయినటువంటి కృష్ణ భగవానుడు పలికినటువంటి భగవద్గీత బేస్ చేసుకొని మనం ఆత్మ జ్ఞానం వైపు ముందుకు వెళ్తే తప్పకుండా మనకు గొప్ప రిజల్ట్ వస్తుంది. కానీ వీళ్ళు లోకాయుధికులు, వైపాషికులు వాళ్ళు భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని వాళ్ళు అంత విశ్వసించరు. వాళ్ళు విశ్వసించకుండా వాళ్ళు మాకంతా కూడా ఈ భౌతికంగా మాకు ప్రూఫ్స్ కావాలి అనే దానినే వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్ముకొని వాళ్ళు ఈ ఆధ్యాత్మిక మార్గంలో రాకుండా వాళ్ళని వాళ్ళు నిరోధించుకుంటా ఉన్నారు. తర్వాత దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ సిద్ధాంతాలు భౌతికంగా ఎంతో విధ్వంసాన్ని, తర్వాత
భక్తి రహితమైనటువంటి సిద్ధాంతాలు. ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నారు, బౌద్ధ మత వర్గాలు ఈ లోకాయుత వైభాషికుల వర్గంలోకి వాళ్ళు వస్తారని చెప్పేసి ప్రభుపాదుల వారు ఇక్కడ మనకు బోధిస్తా ఉన్నారు. ఈ వైభాషిక తత్వంలో లాగా ఆత్మ ఉనికిని విశ్వసించకపోవడం వల్ల మనకు ఆత్మతత్వాన్ని విశ్వసిస్తే మనం దుఃఖాన్ని అధిగమించవచ్చు. ఆత్మతత్వాన్ని విశ్వసించకపోతే మనకు బాధలు దుఃఖాలు రావచ్చు. కానీ ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, వైభాషిక తత్వంలో లాగా ఆత్మ ఉనికిని విశ్వసించకపోయినా దుఃఖించడానికి ఎటువంటి కారణం లేదు. ఎందుకు? వాళ్ళు రసాయనాల యొక్క కలయిక మీద డిపెండ్ అవుతూ ఉంటారు. పెద్ద మొత్తంలో రసాయనాలు నశించడం పట్ల ఎవడు శోకిస్తూ తన విధి నిర్వహణ ఆపడు. ఇప్పుడు సైంటిస్ట్ ఉన్నాడు ప్రయోగశాలలో, సో వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటే ఎన్నో రసాయనాలు ఖర్చు అవుతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ రసాయనాలు తీసుకొస్తూ ఉంటారు, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా చూసినా ఇది కెమికల్ కాంబినేషన్ అంటే ఈ దేహము నశించిపోవడం పట్ల మనం ఎందుకు అంత దుఃఖించాలా? ప్రయోగశాలలో ఎన్నో టన్నుల యొక్క రసాయనాలను వృధా చేస్తూ ఉంటారు. ఆ రసాయనాలు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ సైంటిస్టులు ఏమన్నా దుఃఖపడతారా? మళ్ళీ తీసుకొస్తూ ఉంటారు, అది ఖర్చు అయిపోద్ది, దాన్ని రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు. కాబట్టి ఆ విధంగా చూసినా కూడా ఆ రసాయనాల యొక్క కాంబినేషన్ ఖర్చు అయిపోయినప్పుడు ఎలా బాధపడరో, ఈ దేహం కూడా రసాయనాల యొక్క కెమికల్ కాంబినేషన్తో కూడుకొని అది కూడా నశించిపోతా ఉంది. మరి ఆ విధంగా చూసిన అర్జున, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ సిద్ధాంతం ప్రకారము భౌతిక పదార్థం నుండి ప్రతి క్షణం అనేక జీవులు ఉత్పత్తి అవుతున్నందున వారిలో అనేక మంది ప్రతి క్షణం నశించిపోతూ ఉంటారు. సో ఈ విధంగా చూసినా కూడా కొంతకాలం కెమికల్ కాంబినేషన్ బాండేజ్ ఉంటుంది, తర్వాత ఆ బాండేజ్ విచ్ఛిన్నం అయిపోతుంది. ఆ విధంగా అనేక జీవులు ఆ కాంబినేషన్స్తో పుడతా ఉన్నారు, అనేక జీవులు నశించిపోతా ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా అంటే పుట్టడం అంటే ఇక్కడ మళ్ళీ వస్తున్నారు, నశిస్తుంది మళ్ళీ వస్తున్నారంటే పునర్జన్మ మళ్ళీ ఉంది. కాబట్టి పునర్జన్మ ఉంది అంటే పితామహుడు గురువు ఇప్పుడు ఈ దేహాన్ని చాలించగానే ఇంకొక దేహాన్ని తప్పకుండా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి అక్కడ మనం బాధపడవలసిన అవసరం లేదు అని ఈ బోధన చేస్తూ అర్జునుని వ్యంగ్యంగా, అంటే ఎంత బలవంతుడివి, ఇంత బుద్ధిమంతుడివి, నీకెందుకు ఈ జ్ఞానం లేదని కాదు, జ్ఞానము కలవాడివే, నీవు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అని అర్జునుని సంబోధిస్తూ, అర్జునుని హెచ్చరిస్తూ, వేద జ్ఞానాన్ని నిరాకరించే ఈ వైభాషికుల సిద్ధాంతాన్ని అంగీకరించట్లేదు అర్జునుడు. సరే, ఆ విధంగా చూసినా, భౌతికంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూస్తే ఖచ్చితంగా దుఃఖపడవలసిన అవసరం లేదు. మరి భౌతికంగా చూసినా, కెమికల్స్ ఈ సైన్స్ పరంగా చూసినా, నువ్వు ఆ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే అట్లా దుఃఖపడవలసిన అవసరం లేదు. ఇటు ఆధ్యాత్మికంగా లేకుండా, భౌతికంగా లేకుండా, మరి నీవు అటు ఇటు కాకుండా ఉంటే నీవు ఎలా దుఃఖాన్ని అధిగమించగలుగుతావు? ఇక్కడ అర్జునుడు క్షత్రియుడు కాబట్టి ప్రతి క్షత్రియుడు, బ్రాహ్మణుడు పుట్టినప్పుడు వాళ్ళు గురుకులంలో వైదిక శాస్త్రాలను, అంటే వేద జ్ఞానాన్ని వాళ్ళు గురువుల దగ్గర పొందడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నీవు వైదిక సంస్కృతికి చెందినవాడివి, అదే అతని నియమాలను పాటించేవానిగా చేస్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఏం నేర్చుకుంటామో సో వాటిని మనం పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి భగవంతుడు ఇవంతా చెప్పి మళ్ళీ చెప్తున్నారు, పుట్టిన వాడికి అంటే ఏదైనా వస్తువుని ఎవరైనా కనుక్కున్నారు అంటే సృష్టించడం ఆ వస్తువుని దేంతో, ఇతర మూలకాలతో. కాబట్టి మనము ఈ దేహం అనే ప్రకృతి పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ దేహాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. మరి ఆ భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి దాని యొక్క లైఫ్ స్పాన్ భగవంతుడికే తెలుసు, ఎంతకాలం కొరకు సృష్టించాడు. కాబట్టి మళ్ళీ ఆ ఆత్మకు ఈ దేహాన్ని ఇస్తాడు, ఈ దేహం ద్వారా ఏదైతే ఇంకో దేహం కోరుకున్నాడో ఆ దేహాన్ని కూడా ఇస్తాడు. దాన్ని ఏమంటాడు? పుట్టిన వానికి తప్పక మరణము కలదు. ఎవరికి? భౌతిక ప్రపంచంలో నేను ఉండాలి అని కోరిక ఉన్నంత వరకు అతనికి జన్మిస్తాడు, కర్మలు చేస్తాడు, మళ్ళీ మరణిస్తాడు. అంటే ఈ దేహాన్ని చాలిస్తాడు, మళ్ళీ ఇంకొక జన్మని తీసుకుంటూ ఉంటాడు. ఆ విధంగా
జీవుడు పుడతాడు, తర్వాత మరణిస్తాడు, మళ్ళీ తిరిగి జన్మిస్తాడు. ఈ విధంగా అది జననము మరణము, జననము మరణము. అంటే దీన్ని ఏమంటారు? జన్మ మృత్యు జరా వ్యాధి. జన్మము, మృత్యువు, తర్వాత ముసలితనము, వ్యాధులు అనేవి ఈ భౌతిక బ్రహ్మాండంలో, భౌతిక ప్రపంచంలో తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. దీని గురించి అర్జున దుఃఖించవలసిన అవసరం లేదు. మామూలు వాళ్ళే దుఃఖించరు. అటువంటిది నీవు పండితుడివి, నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ విధి నిర్వహణలో నీవు యాజ్ అ క్షత్రియ యొక్క ధర్మమే, ధర్మం కొరకు యుద్ధం చేయాలి. ఆ ధర్మాన్ని ప్రజలకు బోధించడం అంటే ఆ ధర్మ ప్రకారము ప్రజలు జీవించే విధంగా మనము చేయవలసి ఉంటుంది. ఎవరు? క్షత్రియులు. జీవిత కలాపాలను బట్టి మనిషి జన్మను స్వీకరిస్తాడు. జీవిత కలాపాలంటే మనకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మానవుడు 3 రకాలటువంటి కర్మలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకటి, ఇప్పుడు నేను ఈ జన్మను తీసుకోవడానికి మానవ జన్మలో పలానా ఫ్యామిలీలో జన్మించడము, ఫలానా ఫ్యామిలీతో ఉండటము, ఇదంతా కూడా నా ప్రారబ్ధ కర్మ వల్ల నాకు దొరికింది. మరి ప్రారబ్ధ కర్మ వల్ల ఈ దేహాన్ని తీసుకొని తర్వాత నేను ఏం చేస్తాను? క్రియమాన కర్మలు చేస్తూ ఉంటాను. క్రియమాన కర్మ అంటే ప్రజెంట్ కర్మలు. అది ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఫ్యూచర్ అంటే సంచిత కర్మలు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే మనము ఎటువంటి జన్మ తీసుకోవాలి అనేది మన యొక్క పాస్ట్ లైఫ్ కర్మల ప్రకారం దీన్ని పొందడం జరుగుతుంది. ఇది ఎప్పటి వరకు జరుగుతుంది? ఈ జన్మ మృత్యు వలయంలో మనము కర్మలు చేస్తున్నంత వరకు. ఏ కర్మలు? 5 పుణ్యకర్మలు ఉండొచ్చు, పాపకర్మలు ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక కర్మ మనం చేస్తూ ఉన్నంత కాలము మనం ఇలా దేహాలను తిరిగి పొందవలసి ఉంటుంది. దాన్నే జనన మరణ చక్రము అంటారు. సో అంటే మనం ఒకసారి జన్మ తీసుకున్నామంటే ఏదో విధంగా, సపోజ్ దోమ జన్మ తీసుకున్నారు అనుకోరు, ఎవరన్నా దోమని ఎవరు చంపుతారు? అది ఏ మనుషులను కొడుతుందంటే టక్కని కొట్టేస్తాం. మనం క్రిమి కీటకాలు జన్మ తీసుకున్నాం, మనకు తెలియకుండా నడుచుకుంటూ పోతాం, అవి మన పాదాల కింద వచ్చి చనిపోతాయి. సో ఇక్కడ కూడా అంతే. దేహాన్ని క్షత్రియుడు అవసరమైనప్పుడు ఆయన హింసాత్మక కార్యాలు చేయవలసి ఉంటుంది. సో అప్పుడు హింసాత్మక కార్యాలు ఎందుకు? తన ప్రజలను రక్షించుకోవడానికి. సో మరి అలా అని చెప్పేసి ఈ దేహానికి మరణము లేదు అని మనం అనుకొని ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా జంతు వధను ఎవరు కూడా సమర్థించట్లేదు. యుద్ధం కూడా ఇష్టం ఉన్నట్టుగా ఎవరిపైన అంటే వాళ్ళ పైన రాజ్యాకాంక్షతో మనము యుద్ధం చేసినట్టు అయితే అది ఎంతో మందికి నష్టాన్ని చేకూరుస్తుంది. సో ఇక్కడ క్షత్రియులు దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి కొరకు మానవ సంఘంలో కొన్నిసార్లు హింస, యుద్ధాలు అనేవి అనివార్యము. సో కాబట్టి అది చేయవలసి వచ్చినప్పుడు ఒకవేళ ఆ రాజ్యం యొక్క రాజు చేయకపోతే ఆ రాజ్యంలోని ప్రజలకు అతను అన్యాయం చేసిన వాడు అవుతాడు. వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఆ రాజు మీద ఉంటుంది. ఈ యుద్ధము, మహాభారతంలోని యుద్ధము భగవంతుడి యొక్క సంకల్పము. మరి భగవంతుడి సంకల్పము కాబట్టే కురుక్షేత్రము, ధర్మక్షేత్రంలో ఈ యుద్ధము అనివార్యమైంది. దేని కొరకు? ధర్మాన్ని గెలిపించడానికి, అధర్మాన్ని నశింపజేయడానికి కొరకు. సో మనందరం కూడా ఇప్పుడు మనం ఏదైనా ఆఫీస్లో జాబ్ చేస్తున్నామంటే సో అది అక్కడ హైరార్కీ ఉంటుంది. సో ఒక సబార్డినేట్ వాళ్ళ బాస్ మాట వినాలి, ఆ బాస్కు ఇంకొక బాస్ ఉంటాడు. ఆ విధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ ఫంక్షనాలిటీ చక్కగా జరగాలంటే హైరార్కీలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాస్ అంటే వాళ్ళ యజమాని ఆర్ వాళ్ళ యొక్క కంట్రోలర్ అతని మాట విని అతని యొక్క నియంత్రణలో పని చేయవలసి ఉంటుంది. మరి మనందరికీ కూడా కంట్రోలర్ ఎవరు? కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు ఏది చెప్తే
అది వినాలి. ఎందుకంటే ఈ సృష్టికే సృష్టికర్త భగవంతుడు, సృష్టించేవాడు భగవంతుడు. కాబట్టి మనము ఈ దేహాలతో సంబంధం ఉంది కాబట్టి ఈ దేహాలకు ఏమన్నా అయినప్పుడు చాలా బాధపడుతున్నామే తప్ప మనకు నిజంగా సంబంధము దేహంతో కాదు, ఆత్మతో ఉంటుంది. అలా దేహంతో సంబంధం ఉంటే పూర్వం ఎన్నో రకాలైనటువంటి దేహాలతో మనము సంబంధం ఉండే. కానీ మనము ఆత్మని ఉద్ధరించడానికి కొరకే సంబంధం పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, తన సక్రమమైనటువంటి విధిని నిర్వహిస్తున్నప్పుడు అర్జునుడి యొక్క విధి ఏంటి? క్షత్రియుడు, రాజు తనని నమ్ముకున్నటువంటి ప్రజలను ఆయన రక్షించాల. ఎగ్జాంపుల్ సపోజ్ ఎవరన్నా చాలా గొప్ప వ్యక్తి, ఆ ధనవంతుడు కానీ ఒక గొప్ప వ్యక్తి అఫీషియల్గా ఆయనకు ప్రభుత్వమే సెక్యూరిటీని పెడతారు ప్రొటెక్షన్ కొరకు. ఎవడన్నా శత్రువులు, దుండగులు వాళ్ళు వచ్చి ఆయన చంపడానికి, అటాక్ చేయడానికి గన్స్ పట్టుకొని వచ్చిరనుకొని ఇతను అరే చంపితే బాగుండదు, రండి రండి సార్ అని చెప్పేసి వచ్చిండ్రు వాళ్ళు వాళ్ళ యజమానిని సంవరించడానికి. అప్పుడు వీళ్ళని కూడా గన్ను ఉంది, ఏం చేయాలి వీళ్ళు? వాళ్ళు అరే నాయన నేను ఎదుర్కొంటే చనిపోతానని చెప్పేసి ఎక్కడో దాక్కోవటము, లేకుంటే స్వామి నన్ను ఏమనకండి, సో మీరు వెళ్ళిపోవచ్చు, మిమ్మల్ని చంపితే నాకు పాపం వస్తుందంటే, సో ఇది ఏమన్నా న్యాయం? ఆ యజమాని పెట్టుకున్నాడు ఇతన్ని రక్షించడానికి. కానీ ఈయన రోజు భగవద్గీత చదువుకొని భగవంతుడు హింస చేయకూడదు. అక్కడ నీ ధర్మం ఏంటి? నీవు నీ యజమాని ప్రొటెక్ట్ చేయడము. కాబట్టి ఎవడైతే సంవరించడానికి వచ్చాడు వాడు ఆల్రెడీ ఫైరింగ్ చేస్తున్నాడంటే నీ యజమాని రక్షించడానికి కొరకు నీవు కూడా నీ దగ్గర ఉన్నటువంటి గన్ని యూజ్ చేసి నిన్ను నీవు రక్షించుకోవాలా, యజమానిని రక్షించాలా. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు అర్జునుడికి క్షత్రియ ఫ్యామిలీలో జన్మ ఇచ్చినప్పుడు ఆ క్షత్రియుడు తనను తాను రక్షించుకోవడం కాదు, తన ప్రజలను అధర్మము నుండి రక్షించి ధర్మాన్ని నెలకొల్పాలి. ఆ యొక్క కార్యంలో దుఃఖపడవలసిన అవసరం లేదు. ఆ క్షణంలో ఇంకా గర్వపడాలి. ఆయన ఆ యొక్క గొప్ప గోల్డెన్ ఆపర్చునిటీ అంటే తన ప్రజలను, ముఖ్యంగా భగవంతుడి యొక్క ఆదేశాలను పాటించే మహద్భాగ్యము దొరికినందుకు చాలా సంతోషపడి ఆ కార్యంలో ఆయన నియుక్తం అవ్వాలి. కాబట్టి అక్కడ పాపం అనేది ఆడు మూర్ఖుడు, దుష్ట దుర్మార్గుడు వీళ్ళని సంహరించడానికి వచ్చినప్పుడు ఈయనకు ప్రభుత్వం ఇచ్చిందే ఆ పోస్టు, ప్రభుత్వ అధినేతను రక్షించడానికి కొరకు. అక్కడ ఆయన ఒకవేళ సంహరిస్తే ఎటువంటి పాపము కలగదు. ఆ వచ్చిన వాడు వీళ్ళ బంధువులు కూడా ఉండొచ్చు ఒక్కోసారి, కానీ ఆయనకు అతని బంధువుల సంబంధం లేదు. ఆయనకు ప్రభుత్వము దేని కొరకు? ప్రభుత్వాధినేతను రక్షించడానికి కొరకు. అక్కడ కేవలం తన డ్యూటీ రక్షించడానికి కొరకే. దానికి తన ప్రాణాలను అడ్డుపెట్టి రక్షించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయనకి ఎటువంటి పాపం కాదు కదా, ఆయనకు పాప పుణ్యాల నుంచి కూడా ఆయన అధిగమించగలుగుతాడు. ఎందుకు? తన సక్రమమైనటువంటి విధి నిర్వహణను ఆయన నిర్వర్తించడం వల్ల ఆయనకు గొప్ప సుకృతి వస్తుంది, సద్గతి వస్తుంది. ఒకవేళ ఆ విధి నిర్వహణని విడిచిపెట్టడం ద్వారా అతడు తన బంధువుల మరణాన్ని అయితే ఆపలేడు, కానీ తప్పు కార్య మార్గాన్ని ఎన్నుకోవడం వల్ల అతను పతనం అవుతాడు. ఎందుకంటే సపోజ్ రేపొద్దున ఆయన ఉండంగా ఆయన ఏమి చేయలేదని సీసీ కెమెరాస్ ఉండి వాళ్ళని పంపించి ఆ ప్రభుత్వ అధినేత నిజంగా మరణం చెందాడు అనుకోని, అప్పుడు ఇతని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది కానీ ఇతనికి అవార్డు ఇవ్వదు. సపోజ్ ఆ రక్షించడంలో ఇతను సపోజ్ తన కాలు, చెయ్యి, ఈవెన్ తన మరణాన్ని పొందిన వాళ్ళ ఫ్యామిలీకి ప్రభుత్వం అవార్డు ఇస్తుంది, కానీ ఆయనకి ఎటువంటి నష్టము జరగదు. భగవంతుడు ఇంకా అర్జునుడిని ఉత్సాహపరచడానికి కొరకు, అంటే తన యొక్క కార్య నిర్వహణలో అర్జునుడి యొక్క దుఃఖాన్ని దూరం చేస్తూ ఆయనకు నిజమైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి ఆయనకు ఆలోచనను కల్పించడానికి కొరకు భగవంతుడు చెప్తున్నారు. సృష్టించబడే జీవులందరూ కూడా మొదటగా అప్రకటంగా ఉంటారు, మధ్యలో ప్రకటమవుతారు, తిరిగి నశిస్తారు. చిన్న ఎగ్జాంపుల్, తల్లి గర్భంలో ఉన్న శిశువు ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది, స్కానింగ్ ద్వారా తెలుస్తుంది. పూర్వకాలం అమ్మాయే తెలియదు, అబ్బాయే తెలియదు. మొదటగా అప్రకటంగా ఉంటారు, తర్వాత ప్రకటమవుతారు, మూడవ దశ నశించిపోతారు. భూమిలో కూడా మనం విత్తనాలు నాటుతాం. ఆ విత్తనాలు అలికినప్పుడు అవి దున్నేస్తారు, ఆ విత్తనాలు భూమిలో కలిసిపోతాయి. కానీ మొదటగా అవి అప్రకటంగా ఉంటాయి, తర్వాత కొంత వాటర్ వర్షం పడ్డ తర్వాత
ఆ వర్షము గాలితో అవి సంబంధం ఏర్పడ్డప్పుడు ప్రకటమవుతాయి, మొలకెత్తుతాయి. సో అదే ఇక్కడ భగవంతుడు జీవులు సృష్టించబడే జీవులు ఎవరైనా కూడా మొదటగా అప్రకటము, మధ్యలో కొంతకాలం ప్రకటము, లాస్ట్కు నశించిపోతారు. కాబట్టి ఇది సైకిల్, ఇది దాని గురించి దుఃఖించవలసిన అవసరము లేదు అర్జున అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఆత్మ ఉనికిని ఎవరైతే విశ్వసిస్తారో, ఆత్మ ఉనికి నమ్మిన వారు అనే 2 తరగతుల తత్వవేత్తలు ఉన్నారని అంగీకరించినప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని అనుసరించిన దుఃఖానికి కారణం లేదు. ఆత్మని ఉన్నదని విశ్వసించేవారు, ఆత్మ లేదని విశ్వసించేవారు, ఈ 2 రకాల వాళ్ళు కూడా దుఃఖించాల్సిన అవసరం లేదు. ఎందుకు? నమ్మని వారు వేద జ్ఞానాన్ని అనుసరించే వారిచే నాస్తికులుగా, నమ్మని వారిని, ఆత్మ ఉనికిని నమ్మని వారిని, అంటే ఆత్మ పరమాత్మని నమ్మని వాళ్ళని నాస్తికులు అంటారు. వాళ్ళు దేనికి భయపడరు. వాళ్ళు ఏంటి, ఇంకా మనం ఎందుకు వాళ్ళు దుఃఖించారంటే ఈ జీవితం ఎండ్ అయిపోతే ఏమీ లేదు కాబట్టి జీవితం ఉండగానే ఫుల్గా ఎంజాయ్ చేయాలా అంతే. దేనికి బాధపడవలసిన నాస్తికులు దేనికి బాధపడరు. ఎందుకు? దీని తర్వాత ఏమీ ఉండదు, అంత దీంతోనే ఎండ్ అయిపోతే మనకి ఏమీ లేదనుకుంటారు. ఇదే ఆత్మ, ఇదే దేహం అనుకుంటారు వాళ్ళు. దేహము ఆత్మ వేరు కాదనుకుంటారు కాబట్టి దేహంతో ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా దుఃఖించరు. ఆత్మ ఉన్నది అనుకున్న వాళ్ళు ఈ దేహం తర్వాత ఇంకా ఉన్నతమైన, ఈ దేహంతో మంచి కార్యాలు చేస్తే ఉన్నతమైనటువంటి జన్మ వస్తుందని వాళ్ళు విశ్వసించి అక్కడ కూడా వాళ్ళు దుఃఖించడానికి అవకాశం లేదు అర్జున అని చెప్పి చెప్తున్నారు అన్నట్టు. ఎలాగైతే ఇక్కడ ఇది ఎలా ప్రకటమవుతుంది, మరి అప్రకట స్థితి నుండి ప్రకట స్థితి ఎలా వస్తుందంటే ఆకాశం నుండి వాయువు వస్తుంది, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ప్రకటం కావడము. అలాగే ఈ దేహాలు కూడా మనకు రావడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ దేహము ప్రకృతిలో కలిసిపోవడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ప్రభుపాల వారు. ఒక ఎత్తైన భవంతి భూమి నుండే ప్రకటమవుతుంది. దాని తర్వాత దాన్ని మళ్ళీ అది పాతకైపోయింది, కొత్తది కట్టాలంటే ఆ భవనాన్ని పడగొట్టి ఈ మట్టిలో మళ్ళీ తిరిగి అప్రకట స్థితికి అది కలిసిపోతుంది. అదే విధంగా ఇక్కడ మన యొక్క దేహం కూడా ప్రకటమవుతుంది, అప్రకటం నుంచి ప్రకటము, దాని తర్వాత నశించిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఇప్పుడు మనం బిల్డింగ్స్, కొత్త కొత్త బిల్డింగ్స్ కడతా ఉంటారు. ఎక్కడ? పాత బిల్డింగ్స్, 100 years బిల్డింగ్స్, 50 years బిల్డింగ్స్, కొన్ని 20 years ముందు కట్టిన బిల్డింగ్స్ కూడా అంటే పడగొట్టేస్తా ఉన్నారు. ఎందుకు? అక్కడ అది అంతకుముందు 2, 3 అంతస్తులు ఉండింది, ఇప్పుడు అక్కడే 20 అంతస్తుల బిల్డింగ్ కట్టబోతున్నాడు. మరి ఆ పాత బిల్డింగ్ ని పడగొడుతున్నప్పుడు ఎవడైనా బాధపడతాడా? బాధపడు. ఎందుకు? కొత్త బిల్డింగ్ రాబోతుంది అని చాలా ఆనందపడతాడు తప్ప బాధపడడు. అదేవిధంగా భౌతిక దేహాలు కాలక్రమంలో నశించిపోయేవే అయినా అంతవంత ఇమే దేహ ఆత్మ నిత్యమైనదని నిత్యస్యోక్త శరీరిన. సో భగవద్గీతలో ఈ విధంగా ఈ దేహం ఎప్పటికైనా కూడా నశించిపోతుంది, ఆత్మ మాత్రం నాశనం లేనటువంటిది, మార్పు లేనటువంటిది, ఆత్మ చిరస్థాయిగా ఉంటుంది, నిత్యంగా ఉంటుంది. కాబట్టి అటువంటి నిత్యంగా ఉండేదాని కొరకు మనం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దేహము ఒక కళ లాంటిది, దేహం రావడం. ఎందుకంటే చూడండి, మనమే ఉన్నాం 54 years అనుకుందాం, నేను 5 years అప్పుడు ఎలా ఉండే, అదొక కళలాగా. ఇప్పుడు అది అంత జ్ఞాపకాలు కూడా లేవు. 5 months బేబీ లాగా అసలే గుర్తులేదు. ఇవంతా కూడా ఒక కళ. నిన్నటిది ఈరోజు మనకు అరే నిన్న ఇలా జరిగిందా అని అనిపిస్తూ ఉంటుంది. అది ఒక కళలాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి మన చైల్డ్ బేబీ ఉన్నప్పటిది లేమంటూ ఉన్నాం, మరి ఎక్కడ పోయింది ఆ బేబీ? అవన్నీ ఒక మధుర స్మృతుల్లాగానే మిగిలిపోతా ఉంటాయి మనకు. భౌతిక దేహానికి అస్తిత్వం లేదనే విషయం ఆధారంగా వేద విజ్ఞాన ఆత్మానుభూతిని ప్రోత్సహిస్తుంది. కనుక మనిషి ఆత్మ ఉనికిని నమ్మినా లేదా ఆత్మ ఉనికిని నమ్మకపోయినా, అంటే ఈ రెండింటిలో దేనిని మనం ఆశ్రయించిన దేహ నష్టము గురించి దుఃఖించడానికి ఎటువంటి కారణం లేదు అర్జున అంటున్నాడు. నువ్వు ఒకవేళ నాస్తిక సిద్ధాంతాన్ని నమ్మినా అక్కడ కూడా దేహం ఎండ్ కాగానే మొత్తం ఎండ్ అయిపోతుంది, ఏమీ లేదంటుండే, ఇంకంత ఆనందమే. ఒకవేళ దేహం తర్వాత ఆత్మ ఉన్నదంటే ఇంకో కొత్త దేహాన్ని తీసుకోవడం. లైక్ ఎట్లయితే యుద్ధంలో పొద్దున 9, 10 వాట్ ఎవర్ ద టైం
ఈవినింగ్ సూర్యాస్తమయం అయిపోగానే యుద్ధం ఎండ్ అవుతుంది. కానీ ఆ యుద్ధంకి వెళ్ళేప్పుడు యుద్ధ డ్రెస్ వేరే వేసుకుంటారు, వచ్చిన తర్వాత వేరే డ్రెస్ వేసుకుంటారు. సో యుద్ధము డ్రెస్ వేసుకునేటప్పుడు ఆనందపడరు, యుద్ధం డ్రెస్ తీసేస్తున్నప్పుడు బాధపడరు. కాబట్టి రెండు సమయాల్లో కూడా మన దేహం అలానే ఉంటుంది. దేహానికి డ్రెస్ మారుస్తున్నట్టుగా ఆత్మ అలానే ఉంది. ఇప్పుడు దేహానికి యుద్ధం డ్రెస్ మొత్తం కవచాలు అవి వేసుకొని వెళ్తారు చాలా పకడ్బందీగా. యుద్ధం నుంచి వచ్చిన తర్వాత చాలా రిలాక్స్గా మొత్తం వేరే నైట్ డ్రెస్ లాంటిది వేసుకుంటారు. అంటే ఈ రెండు డ్రెస్సులు వేసుకునేటప్పుడు వదిలేసేప్పుడు కూడా ఏమైనా బాధపడుతున్నారా? జీవుడు బాధపడు. అదేవిధంగా మనమును అనే ఆత్మ ఈ దేహాన్ని మార్చినప్పుడు కానీ కొత్త దేహాన్ని తీసుకున్నప్పుడు కానీ నా ఆనందపడకూడదు, దుఃఖపడకూడదు. కొందరు ఆత్మను ఆశ్చర్యమైనదిగా చూస్తూ ఉంటారు, కొందరు ఆశ్చర్యకరమైనదిగా వర్ణిస్తూ ఉంటారు, మరికొందరు ఆశ్చర్యకరమైనదిగా వింటారు. 4 రకాలైన వ్యక్తులు. ఇంకొందరు దాని గురించి విన్నప్పుడు ఏమాత్రం అర్థం చేసుకోలేరు. 4 రకాలైన వ్యక్తులు. ఒకటేమో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు, ఆత్మ ఇలా ఉంటుందా అని చెప్పేసి. ఎందుకంటే ఆత్మ సైజ్ చెప్పాం కదా. ఇంకొందరు దాన్ని ఇప్పుడు మనం వర్ణన జరుగుతూ ఉంది, ఆత్మ గురించి వర్ణిస్తూ ఉంటున్నారు. ఇంకొకరు ఆత్మ గురించి ఆశ్చర్యచకితులై వింటూ ఉంటారు. కొందరికి ఎంత విన్నా ఏది చూసినా ఏమీ అర్థం కాదు అని చెప్పేసి మనకు ప్రభుపాల వారు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇంకేమంటారంటే ఈ ఆత్మ 84 లక్షల జీవులలో, అంటే జంతువులలో పెద్ద జంతువు లైక్ ఎగ్జాంపుల్ ఏనుగు అనుకుందాం. దాంట్లో కూడా ఆత్మ సైజు వెంట్రిక కొన భాగంలో ఒక పార్ట్ తీసుకొని దాంట్లో 10,000వ వంతు ఉంటుంది. అదేవిధంగా మహావటవృక్షాన్ని తీసుకున్న దాంట్లో కూడా ఆత్మ ఆ వెంట్రిక కొన భాగంలో 10,000వ వంతు ఉంటుంది. అదే సైజులో మాత్రము మార్పు ఉండదు అని చెప్తున్నారు. తర్వాత విశ్వమునందలి తొలి జీవుడైనటువంటి బ్రహ్మదేవుడు ప్రామాణికమైనటువంటి ఆచార్యుడు. ఆయనకు మొట్టమొదటిగా గర్భోదకశాయి విష్ణువు ఈ భౌతిక ఆధ్యాత్మిక రెండింటికి సంబంధించినటువంటి గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించారు. ఆయన ఆ జ్ఞానాన్ని తన యొక్క గురు శిష్య పరంపరలో నారదుడు వ్యాసదేవుల వరకు అలా అందించడం జరిగింది. సో ఈ ఆత్మ అను మాత్రమైనటువంటి ఆత్మ అద్భుతాలను జ్ఞాన రైతులు తపో రైతులు అర్థం చేసుకోలేరు. ఈ ఆత్మ జ్ఞానాన్ని ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? జ్ఞాన రైతులు. జ్ఞానం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్నే జ్ఞానం అంటారు. భౌతికంగా మీరు డబుల్ ట్రిపుల్ పిహెచ్డీలు ఉన్నా కూడా మీరు జ్ఞాన రహితులే. అంతేకాకుండా ఆత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే తపో సంపన్నులై ఉండాలా. కానీ తపోరహితులు ఈ ఆత్మ జ్ఞానాన్ని అర్థము చేసుకోలేరు. తర్వాత స్థూల భౌతిక వస్తు పరిజ్ఞానమే ఉన్నందున, అంటే మనకేముంది మెటీరియల్ నాలెడ్జ్. మెటీరియల్ నాలెడ్జ్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంకా బాటనీ, ఈ భౌతికమైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి నాలెడ్జ్తో ఆత్మ గురించి వాళ్ళు ఊహించలేరు, తెలుసుకోలేరు. కాబట్టి వారు ఆత్మ నిర్మాణ రీత్యా లేదా వర్ణన రీత్యా అద్భుతమైనదిగా చూస్తారు. పైన 4 రకాల వ్యక్తుల్లో మనము ఒకరు ఈ ఆత్మని అద్భుతమైనదిగా చూస్తూ ఉంటారు. ఆత్మ అవగాహన లేనప్పుడు జీవ సంఘర్షణ సమస్త కార్యాలు చివరకు భంగపడతాయి. అంటే మనకు ఆత్మ జ్ఞానం లేకుండా ఎంత ముందుకు వెళ్ళినా కూడా జీవుడు చేసే సంఘర్షణ, అంటే ఈ యొక్క కర్మలు కార్యాల్లో మనము చక్కగా అర్థం చేసుకోలేము, ఆ కార్యాల్లో మనము ఫెయిల్ అయిపోతాం మనము. తర్వాత ఈ ప్రకృతి చేత వాళ్ళు మోహితులై జనులు ఇంద్రియ భోగ విషయాల పట్ల ఎంతగా ఆకర్షితులవుతున్నారంటే ఆత్మ అవగాహన అనే ప్రశ్నను అర్థం చేసుకోవడమే వారికి చేసుకునే సమయం ఉండదు. ఇప్పుడు మనం కూడా ఎంతోమందికి చెప్తున్నాం గీతా జ్ఞానాన్ని తీసుకోండి అంటే వాళ్ళందరూ కూడా సమయం లేదంటున్నారు. ఎందుకు? నేను నా గురించి తెలుసుకోవడానికి సమయం లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి? సో నా డెస్టినేషన్ ఏంటి? ఆ డెస్టినేషన్ చేరుకోవాలంటే నా యొక్క మార్గం ఏంటి అనేది ఎవరు కూడా పట్టించుకోలేకపోవడమే మన యొక్క దుఃఖాలకు కారణము. తర్వాత ఆత్మ గురించి
ఎవరైనా ఒకవేళ వినాలనుకుంటే జనులు సత్సంగంలో ఉపన్యాసాలకు హాజరవుతా ఉంటారు. చాలా అద్భుతంగా చెప్పాడు. ఇప్పుడు మనకు కదా రేపు, కాబట్టి ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని పొందాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా సత్సంగంలో ఉపన్యాసాలను అంటే కథామృతాన్ని వినడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ అజ్ఞానవశంగా ఒకప్పుడు వారు పరమాత్మ అణు ఆత్మ పరిమాణ భేదం లేకుండా సమానమని వాళ్ళు పెడతో పట్టింపబడ్డారు. కాబట్టి ఆత్మ, నువ్వు ఆత్మ, నేను కూడా ఆత్మ, లేకుంటే ఆత్మ పరమాత్మ రెండు సమానము, వీరి మధ్య ఎటువంటి భేదము లేదు అని అనుకుంటా ఉంటారు. పరమాత్మ స్థితిని, అణు ఆత్మ స్థితిని, వాటి కలాపాలను, వాటి మధ్య సంబంధాన్ని, ఇతర పెద్ద చిన్న వివరాలను పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం. సో ఇటువంటి వాళ్ళు దొరకడము ఈ ప్రజెంట్ సమాజంలో చాలా కష్టము, వాళ్ళు దొరకరు. అర్థమైందా? దీన్ని చెప్పేవాళ్ళు చాలా అరుదు. అటువంటి శుద్ధ భక్తులు, ప్రామాణికమైనటువంటి ఆచార్యులు చెప్పడానికి రెడీగా ఉన్న వినడానికి చాలామంది రెడీగా లేరు. సో ఇది ఎవరి ద్వారా వినాలా? పరమ ప్రామాణికుడైనటువంటి ఆచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క పరంపరలో వచ్చినటువంటి ఆచార్యుల ద్వారా మాత్రమే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని వినవలను. ఈ జన్మలోనో పూర్వ జన్మల్లోనో గొప్ప తపస్సు, త్యాగం కూడా భగవంతుని అర్థం చేసుకోవడానికి అవసరం పడతాయి. మనం అన్లెస్ అంటిల్ భగవంతుడి గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ లేకుండా, మనము భగవంతుడి భక్తుడు కాకుండా, భగవంతుడి యొక్క విశుద్ధ భక్తుడి యొక్క కరుణ లేకుండా భగవంతుని యథార్థంగా మనము అర్థం చేసుకోలేము. భగవంతుడు ఇంకా అర్జునుని సంబోధిస్తూ అంటున్నాడు, ఓ భరత వంశీయుడా, దేహంలో నివసించేవాడు ఏనాడు కూడా చంపబడడు. అర్థమైందా? సో ఈ దేహం సేఫ్, సెక్యూర్. అంటే ఈ దేహం అంటే దేహం ఉంటుందని కాదు. ఈ దేహంలో మనం ఉంటాము. దేహం ఒకవేళ ఏదైనా యాక్సిడెంటల్ ఏమైనా డ్యామేజ్ అవుతే ఆత్మకు ఎటువంటి ఇబ్బంది కాకుండా హాయిగా ఆత్మ, ఈ దేహానికి నవద్వారాలు ఉంటాయి. ఏదో ఒక ద్వారంగా ఆత్మ తన నెక్స్ట్ డెస్టినేషన్ అంటే నెక్స్ట్ జన్మ కొరకు సులభంగా భగవత్ కృప వల్ల వెళ్ళి ఇంకొక యోనిలో ఎంటర్ అవుతుంది. కాబట్టి అటువంటప్పుడు నీవు ఏ జీవి గురించి దుఃఖవలసిన అవసరం లేదు. లైక్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టు అయితే మెటీరియల్ ఎగ్జాంపుల్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మనకు ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడన్నా వస్తున్నాడు అనుకోని కొత్త ప్లేస్కు, ఒక ఆయనకు సేమ్ కార్లు 5-6 కార్లు ఉంటాయి. సో ఏ కార్లో కూర్చున్నాడో తెలియకుండా, కొన్నిసార్లు ఎక్కడైనా రిస్క్ ఉన్నది అని తెలిస్తే ఆయన వెళ్తా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఆ కారుని మార్చేస్తారు. ఆయన వేరే కార్లకు షిఫ్ట్ అయిపోతారు. ఒక కార్లో దిగి ఇంకో కార్లో ఎక్కినప్పుడు, అయ్యో నేను ఈ కార్ని వదిలిపెడుతున్నాను, ఈ కార్లో ఎలా కూర్చోవాలని ఏమన్నా బాధ ఉంటుంది? ఏమి ఉండదు. సేమ్ ప్రయాణం చేయడానికి ఏ కారు అయితే ఉంది, అలాగే మనం ఈ యొక్క భౌతిక జీవితం అనే ప్రయాణంలో ఎన్నో వెహికల్స్ అనే దేహాలను మనం మారుస్తున్నాము, మార్చబోతున్నాము. కాబట్టి దాని గురించి దుఃఖపడవలసిన అవసరం లేదు. డైరెక్ట్ ఒక్కొక్కసారి కొన్నిసార్లు మనకు విదేశాలకు వెళ్ళాలన్నప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ లేకపోతే మనము 1-2 ఫ్లైట్లు చేంజ్ చేసి వెళ్ళవలసి వస్తుంది. ఒక ఫ్లైట్ ఎక్కి ఇంకో స్టేషన్లో దిగినప్పుడు, ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఈ ఫ్లైట్ మారుస్తున్నాం, అయ్యో ఈ ఫ్లైట్ వదిలిపెట్టి వెళ్తున్నాను అని మనం బాధపడతామా? ఫ్లైట్ అంటే అది ఒక 100 మందిని మోసుకెళ్తున్నటువంటి ఒక దేహం, అది ఒక బాడీ, అది మనందరం ఎవరైనా బాధపడతామా? కాబట్టి అదేవిధంగా ఈ భౌతిక దేహం అనే ఈ వెహికల్లోంచి మనము పరమాత్మ అనే భగవంతుడు ఇద్దరు దిగిపోతాము. అప్పుడు దిగేటప్పుడు ఎందుకు బాధపడతామండి? మనం ఏరోప్లేన్ దిగేటప్పుడు బాధపడట్లేదు. ట్రైన్ 20 డబ్బాలు ఉంటే మన డబ్బా దిగి మన స్టేషన్ వచ్చినప్పుడు ఇంకో ట్రైన్ పట్టుకోవడానికి మనం వెళ్తున్నప్పుడు బాధపడట్లేదు. అదేవిధంగా ఈ దేహంలోంచి మనము దిగిపోయేప్పుడు బాధపడవలసిన అవసరం లేదు. ఈ దేహము మార్పు రహితమైనటువంటిది. దేహము మార్పుతో కూడుకున్నది, ఆత్మ మార్పు రహితమైనటువంటిది. ఈ విషయాన్ని స్వయం భగవంతుడే మనకు బోధిస్తున్నాడు. మరి భగవంతుడు బోధిస్తున్నప్పుడు ఆయన దీనికి పరమ ప్రామాణికుడు. శాశ్వతమైనటువంటి ఆత్మను చాలా రకాలుగా భగవంతుడు వర్ణిస్తూ ఫైనల్గా ఈ ఆత్మ, అర్జున్ నువ్వు బాధపడవలసిన అవసరం లేదు,
నిత్యమైంది. దేహము తాత్కాలికమైంది అని ఆల్రెడీ మనకు రుజువు చేయబడ్డది. కనుక పితామహుడు, నీవు ఎంతో ప్రేమిస్తున్నటువంటి పితామహుడు, ఎంతో ప్రేమిస్తున్న గురువు అంటే భీష్మ ద్రోణుడు యుద్ధంలో మరణిస్తారనే భయంతో నువ్వు క్షత్రియుడివై ఉండి నీ విధి నిర్వహణను విడిచిపెడుతున్నావు. లైక్ ఎగ్జాంపుల్, వాళ్ళు రోజు యుద్ధానికి వచ్చేప్పుడు రథం మీద ఎక్కొస్తున్నారు, యుద్ధం అయిపోయిన తర్వాత రథం దిగుతున్నారు. అదే విధంగా అర్జున్, ఇదేమో మనకు చూస్తే 7-8 అవర్స్ ఈ యుద్ధ భూమిలో ఉంటున్నాము, సేమ్ రథంలో. మళ్ళీ మన యొక్క శిబిరాలకు వెళ్ళినప్పుడు రథం మీదనే ఉండట్లేదు, రథం దిగిపోయినట్టుగా. ఎందుకు? 8 గంటలు కాగానే యుద్ధ భూమిలో దిగిపోతున్నాం. అదేవిధంగా మన సమయం వచ్చినప్పుడు ఈ శరీరం అనే దేహం నుంచి దిగిపోతాం అర్జున్, అక్కడ ఇంకో పోస్టును తీసుకుంటా ఉంటాము. కాబట్టి దాని గురించి చింతించకు అని భగవంతుడు బోధిస్తున్నాడు. శ్రీకృష్ణుని ప్రామాణికతపై మనిషి భౌతిక దేహానికి భిన్నంగా ఆత్మ ఉన్నదని విశ్వసించాలి. సో కాబట్టి మనం ప్రతి వస్తువుని, ఎలక్ట్రానిక్ కానీ, తర్వాత ఇంకా కంప్యూటర్స్ కానీ, ఏ వస్తువైనా కూడా మనం ఏదో షాప్లో కొనుక్కొస్తాము, అది వాళ్ళు చెప్పింది, సార్ ఇది చూడండి సార్, దీని మీద ఉంది, గ్యారంటీ ఉంది, వారంటీ ఉంది, ఇట్లా ఉంది, అట్లా ఉంది, వాడు దాన్ని ఎట్లా ఉపయోగించాలనో మనకు ఒక బుక్లెట్ లాంటిది ఇస్తాడు. దాన్ని నమ్మి వాడడానికి ప్రయత్నం చేస్తాము. మరి ఈ బుక్కు, ఈ యొక్క దేహం అనే మనకు ఒక లైక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లాంటిది, ఈ దేహాన్ని భగవంతుడు మనకు ప్రసాదించినప్పుడు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామంటే, ప్రతి మొబైల్ కొన్నా, కంప్యూటర్ కొన్నా, ల్యాప్టాప్ కొన్నా మనకు దాన్ని ఏమంటారు, మాన్యువల్ని మనం ఫాలో చేస్తూ వాడుతూ ఉంటాం. కెమెరా కొన్నా, కారు కొన్నా కూడా ఆ మాన్యువల్ని చదువుతూ మనం దాన్ని చాలా జాగ్రత్తగా వాడతాము. మరి ఈ దేహం వచ్చినప్పుడు, తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు మనకు తెలియదండి, చిన్న బేబీస్ ఎవరు ఈ దేహాన్ని ఎలా పెంచాలి, ఆ దేహంలో ఉన్న ఆత్మ ఆ దేహాన్ని ఎలా ఉపయోగించాలి అనేది నేర్పించవలసిన ధర్మం ఎవరిది? తల్లి తండ్రులది. కాబట్టి దయచేసి ఇక్కడ భగవంతుడి యొక్క ప్రామాణికతను మనం విశ్వసించాలి. శ్రీకృష్ణుని ప్రామాణికతపై మనిషి భౌతిక దేహానికి భిన్నంగా ఆత్మ ఉన్నదని విశ్వసించాలి. అంతేగాని ఆత్మ అనేది లేకపోవడము లేదా రసాయనాల చర్య ద్వారా ఒకానొక పరిపక్వ స్థితిలో జీవకణాలు ఉత్పన్నం అవుతాయనడం కానే కాదు. ఆత్మ శాశ్వతమే అయినా హింస ప్రోత్సాహనీయము కాదు. కానీ దాని అసలైన అవసరం ఉన్నట్టు యుద్ధ సమయంలో అది అడ్డగించబడదు. ఆ అవసరం భగవంతుని అనుభూతి పైననే సమర్థింపబడింది. కాబట్టి మనందరి శరీరాలకు భగవంతుడు యజమాని, మనందరి ఆత్మలకు భగవంతుడి యజమాని. ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ ఆత్మని దాంట్లోంచి, లైక్ ఎట్లా అయితే ఎగ్జాంపుల్ ట్రైన్లో వెళ్తున్నామండి, మనం భోగిలో కూర్చుండి హాయిగా ట్రావెల్ చేయడానికి మనకు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. కానీ ఆ భోగిని ఎవరన్నా నిప్పంటించడానికి, భోగిలో ఏదన్నా చేయకూడని పనులు చేయటము, లేదంటే చైన్ ఇష్టం ఉన్నట్టు జంగల్లో లాగటం చేస్తే ఆ యొక్క సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మనను దండిస్తారు, మనని భోగిలోంచి దింపేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేహం అనే భోగికి ఆర్ కార్ అనుకోండి, వెహికల్కు భగవంతుడు యజమాని. ఈ దేహంను ఎవరైనా తప్పుగా ఉపయోగిస్తే దేహంలోంచి ఆత్మను తొలగించడం జరుగుతుంది, ఇంకొక దేహాన్ని ఇవ్వడం జరుగుతుంది. जय बोलो ग्रंथराज श्रीमद भगवद गीता की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, జగత్ గురు శ్రీల ప్రభుపాద్ కి జయ, శ్రీ శ్రీపాద్ గురు మహారాజ్ కి జయ. కాబట్టి మనం దుఃఖించడానికి ఎటువంటి ఆస్కారం లేదు. సో ఎవరైనా అలా తప్పు చేసి వాళ్ళని దింపేసేటప్పుడు దింపేసే వాళ్ళు బాధపడరు, మంచి వాళ్ళు వీడు అయ్యో ఎందుకు దిగిపోతాడు ఎవ్వడు అనుకోడు, ఎందుకంటే వాడు దుష్ట దుర్మార్గుడు కాబట్టి. హరే కృష్ణ.